రన్నావు రమ్యమేలిని ఓ బాట సాయి నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా 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 నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. హల్లెలూయా. మంచిది. మరి ఇప్పటి వరకు మరి పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాం కనుక వర్తమానంలోకి వెళ్దాం. అమ్మా ఇక్కడ కట్టమ్మ సరిపోద్ది, కింద కట్టి సరిపోద్ది, వదిలి లేదా వదిలి వర్తమానం నేర్చుకుందాం ఈ రాత్రి. అయితే చాలామందికి మరి ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్క మనుషుల్లోనూ కొన్ని విషయాలు కనబడుతూ కొన్ని విషయాల గురించి దేవుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మనం చెబుతూ ఉంటాం. సంపాదించుకునే విషయాల్లో అంటే సంపాదన విషయాల్లో చెప్తాం. ఎందుకని చాలామందికి ఏ విషయాల గురించి సంపాదించుకోవాలని చెప్తామంటే ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తాం. ఎలా అంటాయా, ఈరోజు నువ్వు దాచిపెట్టుకున్న రూపాయి రేపు నీ బిడ్డలకి పనికొచ్చుంది, పాడు చేసుకోమాకు, ఇబ్బందుల పాలు చేసుకోమాకు, శ్రమల పాలు చేసుకోమాకు అని చెప్తూ ఉంటారు. అంటే సంపాదించుకునే విషయంలో, అంటే దాచిపెట్టుకునే విషయంలో, కూడబెట్టుకునే విషయాల్లో ఇలా దేవుడు అనేక విషయాల్లో ప్రతి ఒక్క మనుషులతో సంభాషిస్తూ ఉంటారు. ఏమని, ఈనాడు దినం నువ్వు గృహాన్ని సంపాదించుకో. ఎందుకని, దాన్ని సంపాదించుకుంటే రేపటి దినాన్ని నువ్వు అందులో ఉండడానికి, రేపటి దినాన్ని అందులో సరిగ్గా జీవించడానికి, రేపటి దినాన్ని అందులో ఎవరు తిట్టినా కొట్టినా ఉండడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి నీ సొంత ఇంట్లో నువ్వు ఉంటే, నీ సొంత గృహాన్ని నువ్వు సంపాదించుకుంటే, నీ సొంత ఆలోచనలు నువ్వు చూసుకుంటే నీకే మంచిదని అంటూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెబుతూ కొన్ని విషయాలను దేవుడు మనం సంపాదించుకోవాలని చెప్తున్నాడు. దేవుడు ఏ విషయాల గురించి ఎక్కువ సంపాదించుకోవాలంటాడా అంటే, ఈ లోకంలో కరువైన దాని గురించి, ఈ లోకంలో లేని దాని గురించి, ఈ లోకంలో ఒకవేళ అది పుట్టినా కానీ మరలా దాని గురించి చెప్తా ఉంటాడు. అది ఏమిటంటే యథార్థత. ఈ లోకములో కరువైపోయి ఉన్నది. నీతి ఈ లోకములో కరువైపోయి ఉన్నది. నిజాయితీ ఈ లోకములో కరువైపోయి ఉన్నది. ఎక్కడో దేవుని ప్రేమను బట్టి కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో యథార్థత కనుమరుగైపోవడం వల్ల దేవుడు మనకి అది సంపాదించుకోమని చెప్తున్నాడు. అయితే అది సంపాదించుకునే కోణంలో దేవుడు అది ఎలా సంపాదించుకోవాలి. ఇప్పుడు ధనం అంటే పనికి వెళ్ళి సంపాదించుకుంటాం, పనికి వెళ్ళి కూడబెట్టుకుని రూపాయి సంపాదించుకుంటాం. ఇలా గృహం అంటే వచ్చిన రూపాయిని దాచిపెట్టుకుని దాన్ని సంపాదించుకుంటాం. ఇలాగా దేవుడు ప్రతి ఒక్కటి బయలుపరుస్తూ ఉండగా మనుషుడు సంపాదన విషయంలో అనేక సందర్భాల్లో ఏదో రూపాన సంపదని సృష్టించుకుంటూ ఉంటాడు. అయితే ఇదే మనుష్యుడికి దేవుడు యథార్థతని సంపాదించుకోవడం విషయాల్లో నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు యథార్థత సంపాదించుకునే విషయాల్లో నేర్పించాలని ఆశపడుతున్నాడు? మనుష్యుడికి తెలియదా యథార్థత ఎలాగ ఉండాలో? మనుష్యుడికి తెలియదా నీతిగా ఎలా ప్రవర్తించాలో? మనుష్యుడికి తెలియదా నీతి న్యాయములు ఎలా జరిగించుకోవాలో? మనుష్యుడికి తెలియదా యథార్థంగా ఎలా నడుచుకోవాలో? ఇవన్నీ తెలుసు మనుషుడికి. కానీ దేవుడు తన యొక్క కోణములో, దేవుడు తన యొక్క వాక్య రూపంలో, దేవుడు తన యొక్క స్వరముతో కొన్ని విషయాలు మనతో ధ్యానించాలని ఆశపడుతున్నాడు. అయితే సామెతలు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు మాట్లాడుతూ
23వ అధ్యాయము 19వ వచనంలో సామెతలు రాసిన గ్రంథము, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థమైన త్రోవలయందు చక్కగా చాలమ్మా. ఈ రాత్రి మరి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒకవేళ ఈ మాటలు నాకు అనవసరమై ఉన్నాయేమో, ఈ మాటలు ఒకవేళ నాకు ఇబ్బందికరంగా ఉన్నాయేమో, ఈ మాటలు ఒకవేళ నా జీవితంలో అసలు ఉపయోగకరంగా లేవేమో అని నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొనుము అని చెప్తున్నాడు. దేవుడు ఈ మాటలు ఆలకించి నీ హృదయములో దాచిపెట్టుకొని నీ త్రోవను చక్కగా నడిపించుకోమని చెప్తున్నాడు. ఎందుకని నేను నడిపిస్తానని చెప్పట్లా, నడుచుకోమని చెప్తున్నాడు. దేవుని యొక్క విషయాలు ఈ రాత్రి జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే మనము యథార్థతని సంపాదించుకునే కోణములో దేవుడు చెప్తూ మనమట ఆయన యొక్క మాటలు విని మనం జ్ఞానమును తెచ్చుకొని, అంటే సత్యమేదో తెలుసుకొని అసత్యమేదో తెలుసుకొని మనము గ్రహించినట్లయితే మన హృదయంలో యథార్థమైన త్రోవను చూసుకొని చక్కగా నడుచుకోమని చెప్తున్నాడు. ఈ లోకములు ఇది కరువైపోయినది. నీతి చెప్తే చాలా మందికి వెక్కిరింపుతనంగా అయిపోయింది, న్యాయం చెప్తే వెక్కిరింపుతనంగా అయిపోయింది, యథార్థత చెప్తే హేళన అయిపోయింది. మీరు మాకు చెప్పేది ఏంట్లే, మీరు మాకు నేర్పించేది ఏమిట్లే అనే రీతిగా ఉంది. ఏ వ్యక్తికి మనం నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన రీతిగా ప్రతి ఒక్కరికి మనం మాట్లాడుతూ ఉంటాం, ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఏ స్కూల్లో అయినా ఒక టీచరు ఒక పాఠం చెప్పింది అంటే తన సొంత ఆలోచనలతో అయితే చెప్పదు. ఎందుకని ఒక పుస్తకం వారికి ఇవ్వబడుద్ది, ఆ పుస్తకంలో ఆ యొక్క పాఠం గురించి వివరణ ఇవ్వబడుద్ది. ఎందుకని విద్యార్థులకి ఇది అర్థం కావడానికి ఒక పుస్తక రూపంలో దాన్ని తీసుకొని వచ్చి ఆ పుస్తకాన్ని ఆ బోర్డు మీద వారు ప్రతి ఒక్క అక్షరాన్ని చూపించి చెప్పి అమ్మా పలానా సబ్జెక్ట్లో పలానది ఈ రీతిగా ఉంది అని చెప్తారు. అందుకని దేవుని వాక్యం కూడా అలాగే దేవుడు మాట్లాడుతూ, నా కుమారుడా నీవు విని, దేవుని యొక్క మాటలను విని ఏం తెచ్చుకోవాలి, జ్ఞానమును తెచ్చుకోవాలి. ఎందుకని సత్యాన్ని ఎరగాలి కనుక, నువ్వు నిజాయితీగా బ్రతకాలి కనుక, నువ్వు యథార్థంగా బ్రతకాలి కనుక నీకు తెలుసు. కానీ లోకాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నావు కనుక నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకొని ఏం చేయాలంటే నీ హృదయంలో యథార్థమైన త్రోవ, సరైన త్రోవ, మంచి త్రోవ. ఇప్పుడు వర్షాకాలంలో సరైన రోడ్ లేదనుకోండి, ఎంత ఇబ్బంది పడతాం, ఎంత ఇబ్బంది పడి బురదలు పడి కాళ్ళు కూరుకుపోయి లేదా బళ్ళు కూరుకుపోయి నడవలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి అయినా అలాగే మన అవసరం కోసం ఏదో శ్రమపడి రోడ్డు ఎక్కుతాం, గమ్యాన్ని చేరుకుంటాం. ఎందుకని ఆ త్రోవ సరిగ్గా లేకపోయినా మనం వెళ్ళవలసిన గమ్యము అక్కడ రెడీగా ఉంది కనుక, మనం వెళ్ళవలసిన పని అయిపోయింది కనుక దాని కొరకు మనం వెళతాం. ఇది జ్ఞానమైన ఆలోచన. ఈ రాత్రి నీకు ఇది ఒక ఇబ్బందికరంగాను అపహేళనకరంగాను అసహ్యకరంగా నీకు అనిపించినా కానీ నీ హృదయంలో నువ్వేం చేసుకోవాలి, యథార్థమైన నడకను నడుచుకుంటూ నీ త్రోవను సరి చేసుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, జ్ఞానము కలిగి దేవుని యొక్క మాటలు వినమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాటలు దేవుడు జ్ఞానము కలిగి వినమన్నాడు కదా. అయితే మొదటిగా దేవుడు యథార్థతను సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలట, ఆ దేవుడు మాట్లాడుతూ యోబు గ్రంథము 33వ అధ్యాయం యోబు గారు మాట్లాడుతున్నాడు. మనము జ్ఞానమును సంపాదించుకోవాలంటే చెప్తున్నాడు యోబు గారు ఏమని, చదువుదాం. 33వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చెప్తూ, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటని జాగ్రత్తగా పరిశీలన చేయండి. యోబు గారు ఏమంటున్నాడంటే, నా మాటలు నా హృదయం యొక్క యథార్థతను తెలుపుతున్నాయి. ఇలాగల మనుషుల యొక్క మాటలను బట్టి మనము వారి హృదయంలో ఎలాంటి మాటలను ఈ రోజుల్లో కనిపెట్టడం చాలా సులువైపోయింది. ఎందుకంటే అధికముగా పేరుకుపోయి ఉన్నది కనుక యథార్థత లేని దినాల్లో. అందుకని యోబు గారు అంటున్నాడు, నా మాటలను బట్టి నా యొక్క హృదయంలో యథార్థతను తెలుపుతున్నవి. నేను మాట్లాడే ప్రవర్తన బట్టి, నేను నడిచే నడకను బట్టి, నేను చూసే చూపును బట్టి, నేను అనుసరించే విధానాన్ని బట్టి నా హృదయ యథార్థతను తెలుసుకుంటున్నారు జనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యథార్థతను సంపాదించాలంటే ముందుగా మంచి మాటలు మాట్లాడేవారిగా, అంటే ప్రతి ఒక్క బిడ్డ యందు మనం ప్రేమ కలిగి మాట్లాడేవారిగా, ప్రతి ఒక్క బిడ్డ యందు మనం ప్రేమగా నడుచుకునేవారిగా, ప్రతి ఒక్క బిడ్డ ముందు మనం మంచి ప్రవర్తన కలిగిన వారిగా మనము నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు రాత్రి. అందుకనే యోబు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నా హృదయ
నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నాయ్యా. నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నా హృదయంలో ఏదైతే యథార్థత కలిగి ఉన్నదో అదే తెలుపుచున్నది, కానీ మరి ఒకటి ఏది రావట్లేదు. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకుచున్నవి. దేవుని ఆత్మను సృజించెను, ఇచ్చెను. నా ఎదుట నీ వాదము వ్యాజ్యమాడము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడును, నేనును. చాలమ్మా. ఏమంటున్నాడు యోబు గారు? దేవుడి ఎడల నేనును నీ వంటి వాడినే. నువ్వు ఏ రీతిగా అయితే నిర్మించబడ్డావో నేను అలాగే నిర్మించబడ్డాను. ఇది యోబు గారి యొక్క ఉద్దేశము, యోబు గారి యొక్క మాటలు. ఆయన హృదయంలో ఏమి దాగి ఉన్నది? అయ్యా, దేవుని దృష్టిలో అందరము సమానమే. దేవుని దృష్టిలో అందరము ఒకే రీతిగా చేయబడిన వారము. దేవుని దృష్టిలో అందరము ఒకే రీతిగా నిర్మించబడిన వారము. దేవుడు నిన్ను ఎలా అయితే సృజించాడో నన్ను కూడా అలాగే సృజించాడని కొంచెం మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కొంచెం మంచి మాటలు ఉచ్చరిస్తూ ఉన్నాడు, వారితో చెబుతూ ఉన్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదుటి వ్యక్తి దగ్గర మనం మంచిగా ప్రవర్తించినట్లయితే దేవుని సన్నిధిలో మనము యథార్థతని పొందుకునే వారిగా ఉంటాం. అందుకని ముందుగా మాట్లాడాడు కదా ఆయన, దేవుని యొక్క మాటలు విని జ్ఞానము తెచ్చుకొని మన నడకను సరైన త్రోవలో పెట్టుకోమని చెప్పాడు కదా. మొదటగా మనము దేవుని సన్నిధిలో యథార్థమైన త్రోవలో నడుచుకోవడానికి, యథార్థతను సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలట? మంచి మాటలు పలికేవారిగాను, మంచి మాటలు మాట్లాడేవారిగాను, ప్రేమను కుమరించేవారిగాను, ప్రేమను చూపించేవారిగాను దేవుని సన్నిధిలో నిలబడేవారిగా, లోకములో ఎదుటివారి పట్ల ప్రేమగా నడుచుకునేవారిగా మనం ఉండాలని చెప్తున్నాడు యోబు గారు. హృదయంలో ఏది ఉంటే మన నోట్లో అదే వచ్చింది కదండి, మన ఆలోచనలో ఏది ఉంటే మన నోట్లో అదే వచ్చింది కదండి. కానీ కొంతమంది దగ్గర, కొన్ని విషయాల దగ్గర ఈ లోకములో చాలా మంది ఎలా ఉంటారంటే వాళ్ళ హృదయంలో ఒకటి పెట్టుకొని మాటలో ఒకటి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు దాని గురించి కూడా కొన్ని వచనాలు దాచిపెట్టి ఉంచాడు. అది కూడా మనం ఆఖరిలో పరిశీలన చేద్దాం. అందుకనే దేవుడు యథార్థతను సంపాదించుకోవాలంటే మొదటిగా మనము మంచి నడకను, మంచి మాటలను మాట్లాడేవారిగా ఉండాలి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. అయితే రెండోదిగా మనం ఏం చేయాలంటే ఒకరి యందు ఒకరు దయ చూపించే వారిగా మనం ఉండాలి. చూద్దాం, సామెతల రాసిన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు, ఒకరి యందు ఒకరు మనము దయ మూడును చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు. చాలమ్మా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మూడును చేయు అపరాధ పరిహారార్థ బలి వారికి అసహ్యము చేయను. వారు ఎంతగా అపరాధము చేసి దానికి పరిహారం కొద్ది వారు బలి అర్పించిన ఏదైనా వారు తీసుకొచ్చి అప్పచెప్పినా కానీ దానివల్ల ఏం జరుగుతుంది? అపహాస్యము గల కారణమే. అపహాస్యానికి అర్థమేమిటి? వెక్కిరింపు. అపహాస్యంకి అర్థము వెక్కిరింపు. ఇలా నువ్వెంత నడిచినా కానీ మూడును చేయి అపరాధాల పరిహారార్థ బలి వారికి వెక్కిరింపుతనంగానే ఉంటుంది. యథార్థవంతులు ఏం చేస్తారట? ఒకరి యందు ఒకరికి దయ చూపిస్తారు. ఎవరి దుఃఖము వారి హృదయమునికే తెలియను. ఒకరి సంతోషములో అన్యుడు పాలువాడు కానేరడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి బాధ వారికి తెలుస్తుంది, అవునా కాదండి? ఎవరి కష్టం వారికి తెలుస్తుంది, ఎవరి ఇబ్బంది వారికి తెలుస్తుంది. ఎందుకని? కష్టపడేది వారు కనుక, శ్రమ పడేది వారు కనుక. ఇప్పుడు మన సింహాద్రి ఉన్నాడు. దేవుడు కృపను బట్టి చక్కగా ఏదో తనకిచ్చిన శక్తిని బట్టి నడవగలుగుతున్నాడు, వెళ్ళగలుగుతున్నాడు. కొంచెం ఇబ్బందికరమైనా సరే నడవగలుగుతున్నాడు, వెళ్ళగలుగుతున్నాడు. కానీ తనకు తెలుసు, తను ఇబ్బంది అయినా సరే నేను ఎంత కష్టపడి నడుస్తున్నానో సింహాద్రికి తెలుసు. మన యవనస్తుడు సింహాద్రి తెలుసు. పాపం దేవుడు తనకి ఇచ్చిన కృపను బట్టి కొద్దిగా నడవగలుగుతున్నాడు. ఒకప్పుడు దినాల్లో నడవడం కూడా కష్టమంది తల్లి, కానీ దేవుడు చక్కగా కొంచెం నడవడానికి అవకాశం ఇచ్చాడు. తన పనులు తను చేసుకోవడం, ఎటైనా వెళ్ళి రావడం, అలా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి తనకున్న కొద్దిపాటి లోపంలో కూడా తను ఎంత కష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఎవరి దుఃఖము వారికే తెలియను, ఒకరి సంతోషములో అన్యుడు పాలువాడు కాడు.
అన్యుడు పాలివాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తి మన సంతోషంలో పాలివాడు కాదు, మన సంతోషంలో దేవుడు పాలివాడు ఉంటాడు. మనము పాలిభాగస్థులం అవుతాం. కారణం ఏంటి? దేవుడు మనకిచ్చిన కృపను కనుక. అందుకని యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారట. అన్యులు మూఢులు అపరాధ పరిహారార్థములు, అంటే వారు చేసే అతిక్రమాలకి వారు ఏదో దేవుని సన్నిధిలో అర్పించుకోవాలని, అది చేస్తే మా యొక్క సమస్య తీరిపోతే, మేము చేసిన పాపం తొలగిపోతే అనుకుంటారు. కానీ వారికి అది అసహ్యకరంగానే కనబడుతూ ఉంటుంది. కానీ యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు, పలకరిస్తారు. పలకరించే విధానంలో దయ కనపడుతుంది, ప్రేమించే విధానంలో దయ కనపడుతుంది. ఎవరైనా బాధతో ఉంటే కనుక ఓదార్పునిచ్చే ధైర్యం వాళ్ళలో కనపడుతుంది. దిగులు పడకుండా, బాధపడకుండా సంతోషాన్ని వారికి జీవితంలో నింపడానికి వారు అవకాశం చూపిస్తూ ఉంటారు. అందుకనే దేవుడు చెప్తూ, ఎవరి దుఃఖం వారి హృదయానికి తెలుస్తుందయ్యా, ఎదుటి వారి దుఃఖం మనకు తెలుస్తుందా? ఇప్పుడు మేమున్నాం, పరిచర్య నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ గృహంలో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మాకు తెలుసు, ఎదుటి వ్యక్తికి కనబడదు. మేము మనుషులు ఆడంబరంగా కనబడినా కానీ మా బాధ, మా దుఃఖము, మా వేదన మనకు తెలుసు. అలాగే ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క వేదన, వారి యొక్క దుఃఖము, వారి యొక్క సంతోషము వారికి మాత్రమే తెలియదు, కానీ బయట ఎవరికి తెలియదు. ఆడంబరంగాను డాంబికంగాను కనబడినంత మాత్రాన్ని జనులు ఏం మాట్లాడుతుంటారో తెలుసా? వీరికేం దేవుడు చక్కగా సమృద్ధినిచ్చాడు, వీరికేం చక్కగా కనబడతారు, నిండు కొండ నిండుగా కనబడుతుంది, కానీ అందులో నీళ్ళు ఉండాలి కదా తెలియదు. ఇప్పుడు చలివేంద్రాలు కొండలు నిండుగానే ఉంటాయి, కానీ అందులో నీళ్ళు ఉన్నాయో లేవో తెలియదు. నీళ్ళు ఉంటాయో లేవో తెలియదు. నేను చాలా చోట్ల మన వేసవకాలంలో విజయవాడ ప్రాంతం వెళ్ళి వస్తుంటే మధ్య మధ్యలో నేను మా షడ్రక్ బాబు దాహం కోసం వాటర్ బాటిల్ చేతుకోవడం ఖాళీ అయిపోయింది. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఎత్తుకుంటూ వచ్చాం, కానీ అక్కడ నీళ్ళు దొరకలేదు. జంక్షన్ వచ్చేదాకా కూడా దొరకలేదు నీళ్ళు. కొండలు మాత్రం నిండుగా కనబడ్డాయి, కానీ వాటర్ లేవు. అలాగే మనుషులు మనం కొద్దిగా బయటగా డాంబికంగాను ఆడంబరంగా కనబడినా కానీ లోపల ఎంతో దుఃఖంతో ఉంటాం. అందుకని దేవుడు చెప్తాడు, ఎవరి దుఃఖం వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి యథార్థత వాళ్ళకి తెలుస్తుంది. ఎదుటి వారికి కనబరుచుకోవాలని, ఎదుటి వారికి చూపించుకోవాలని మనము ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే దేవుని యందు మనము యథార్థవంతులుగా ఉండాలంటే ఒకరి యందు ఒకరము దయ కలిగి నడుచుకునేవారిగా, ఒకరి యందు ఒకరము ప్రేమ కలిగి నడుచుకునేవారిగా, ఒకరి యందు ఒకరము ప్రేమను కనబరిచేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం ఈ రాత్రి సెలవిస్తున్నది. అలాగే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతూ 20వ అధ్యాయము సామెతలు 11వ వచనంలో చెబుతూ మనమట మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలట. మన ప్రవర్తనే బాలుడు చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? సామెతలు బాలుడు సహితము వారి యొక్క నడక శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, చేష్టల వలన దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క మనుషుల్లోనూ ఏముందట? మన ప్రవర్తన మనం చక్కగా చూసుకోవాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాలుడు సహితము, చిన్నపిల్లవాడు సహితము నడవడి శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, వారి యొక్క చేష్టల వలన తెలుసు. అంటే ప్రవర్తన వలన తెలియను మనుషుడు మంచివాడో కాదు, చెడ్డవాడో కాదు, సరైన వాడో కాదు అని. అవునా కదా? తెలియను. అంటే ఈ లోకంలో మనం అనుసరిస్తున్న నడకలో కానీ, నడుస్తున్న త్రోవలో కానీ, వెంబడిస్తున్న జీవన విధానంలో కానీ ప్రతి ఒక్క మనుష్యుడి యొక్క ప్రవర్తన మనకి సరైన వంటిదో కాదో మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం అపారంగా ప్రేమిస్తాం, కానీ ఏదో ఒక చోట దొరికిపోతారు వాడు, ఏదో ఒక చోట దొరికిపోతారు. అలాగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మనము సరైనటువంటి వారము కాదు. ఏం చెప్తాయట? మన చేష్టలు చెప్తాయట, మన మాటలు చెప్తాయట, మన ఆలోచన చెప్పుద్దట, మన నడక చెప్పుద్దట, మన బుద్ధి చెప్పుద్దట, మన ప్రవర్తన చెప్పుద్దట. కానీ అటువంటి వారిగా మనం ఉండకూడదని, మనము దేవుని సన్నిధిలో యథార్థతని సంపాదించుకోవడానికి మంచి ప్రవర్తన కలిగి జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే 4వదిగా మనం పరిశీలన చేస్తే దేవుడు చెప్తూ దేవుని యొక్క విషయాల్లో మనం 4వదిగా పరిశీలన చేస్తే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనంలో చెప్తూ మనం నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయించు,
నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి యెహోవా ఎవరి కోపాగ్నిని? తన కోపాగ్ని దేవుని యొక్క కోపాగ్నిని మళ్ళుకొని మన యందు పనికరపడి దేవుడు మనల్ని కరుణించి మన పితరులతో చాలమ్మా. ఇక్కడ చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలో సెలవిస్తున్నాడు, మనము యథార్థవంతులుగా ఉండి యథార్థతను సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలంటే, నాలుగవదిగా దేవుని మాటని మనము వినాలి. అందుకే చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలో, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిగా చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినినప్పుడు, దేవుని మాటని నువ్వు వినినప్పుడు దేవుడు ఏం చేస్తాడట, నీపై ఉన్న కోపాన్ని ఇప్పటి వరకు ఏదో నడిచావు, ఇప్పటి వరకు ఏదో యథార్థత కోల్పోయావు, ఇప్పటి వరకు ఏదో విడిచిపెట్టేస్తావు, ఇప్పటి వరకు ఆజ్ఞను విడిచిపెట్టావు, ఇప్పటి వరకు ప్రేమను విడిచిపెట్టావు, ఇప్పటి వరకు దయను విడిచిపెట్టావు, ఇప్పటి వరకు ప్రవర్తన విడిచిపెట్టావు. ఇకనైనాను దేవుని సన్నిధిలో నువ్వు నడకను, ప్రవర్తనను, మంచి విషయాలను ధ్యానించినట్లయితే, ప్రార్థించినట్లయితే నీ దేవుని దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. దేవుని దృష్టికి మంచి కార్యాలు యథార్థమైన సంపాదించుకుంటూ చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినినప్పుడు దేవుడు నీపై ఉన్న కోపాన్ని తగ్గించుకొని మన పితరులకు ఏదైతే ప్రమాణము చేశాడో ఆ రీతిగా మనల్ని విస్తరింపజేస్తాడట. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనల్ని విస్తరింపజేస్తాడట. కార్యము జరగట్లేదు, ప్రభావం జరగట్లేదు, దేవుడి కృప కొమ్మరించబడట్లేదు అంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని మాటను మనం వినాలి, యథార్థతను మనము సంపాదించుకోవాలి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. చివరిగా మనం చూసుకుందాం ఒక ఐదు అంశంలో మనం వెళ్ళినట్లయితే, హెస్కేలు గ్రంథంలో దేవుడు చెబుతూ, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదా, ప్రతి ఒక్క మనుషుల్లోనే ఏదో ఒక ఇది ఉంటుంది, తగ్గిపోతాడు, మళ్ళీ వస్తాడని. హెస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో చదివినట్లయితే, 28-15 వచనంలో చదువుకున్నట్లయితే, 28వ అధ్యాయము 15, నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనలో పాపము లేకుండా బ్రతకడము ద్వారా మనము యథార్థవంతులుగా కనబడతాం. అందుకనే చెప్తున్నాడు హెస్కేలు గ్రంథంలో చెబుతూ, నీవు నియమించబడిన దినమును మొదలుకొని ఇప్పటి వరకు నీ యందు పాపము కనబడి వరకు ప్రతి విషయంలో నీవు యథార్థవంతుడిగానే ఉన్నావయ్యా. నీలో పాపము కనబడనంత వరకు నువ్వు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, మంచిగా నడుచుకున్నావు. మనలో పాపము కనబడనంత వరకు దేవుని సన్నిధిలో మనము మంచిగా నడుచుకున్నామట. దానికి పై వచనాల్లో మనం చూసినట్లయితే ఒక్కసారి చదువుదాం. 11వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్ప వచనమెత్తి నువ్వు ఇలా ప్రకటించు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణమైన సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యమును గోమేదకమును రాయి ఉన్నావు. చూసారా, ఇక్కడ తూరు రాజును గురించి మాట్లాడుతూ, తూరు రాజు ఇవన్నీ ద్వారా అలంకరించబడి ఉన్నాడట. తర్వాత నీవు నియమించబడిన దినములలో పిల్లల గురువులు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు. హృదయములు ఏదుంటే మన నోట్లో అదే వచ్చింది కదండి, మన ఆలోచనలు ఏదుంటే మన నోట్లో అదే వచ్చింది కదండి. కానీ కొంతమంది దగ్గర, కొన్ని విషయాల దగ్గర ఈ లోకములో చాలా మంది ఎలా ఉంటారంటే, వాళ్ళ హృదయంలో ఒకటి పెట్టుకొని మాటలో ఒకటి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు దాని గురించి కూడా కొన్ని వచనాలు దాచిపెట్టి ఉంచాడు. అది కూడా మనం ఆఖరిలో పరిశీలన చేద్దాం. అందుకనే దేవుడు యథార్థతను సంపాదించుకోవాలంటే మొదటిగా మనము మంచి
నడకను, మంచి మాటలను మాట్లాడేవారిగా ఉండాలి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. అయితే రెండోదిగా మనం ఏం చేయాలంటే ఒకరి యందు ఒకరు దయ చూపించే వారిగా మనం ఉండాలి. చూద్దాం సామెతల రాసిన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో చెబుతున్నాడు, ఒకరి యందు ఒకరు మనము దయ మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు చాలమ్మా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారికి అసహ్యము చేయును. వారు ఎంతగా అపరాధము చేసి దానికి పరిహారం కొద్ది వారు బలి అర్పించినా ఏదైనా వారు తీసుకొచ్చి అప్పచెప్పినా కానీ దానివల్ల ఏం జరుగుతుంది? అపహాస్యము గల కారణమే. అపహాస్యానికి అర్థమేమిటి? వెక్కిరింపు. అపహాస్యంకి అర్థము వెక్కిరింపు. ఇలా నువ్వెంత నడిచినా కానీ మూడులు చేయి అపరాధ పరిహారార్థ బలి వారికి వెక్కిరింపుతనంగానే ఉంటుంది. యథార్థవంతులు ఏం చేస్తారట? ఒకరి యందు ఒకరికి దయ చూపిస్తారు. ఎవరి దుఃఖము వారి హృదయమునికే తెలియను. ఒకరి సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి బాధ వారికి తెలుస్తుంది, అవునా కాదండి? ఎవరి కష్టం వారికి తెలుస్తుంది, ఎవరి ఇబ్బంది వారికి తెలుస్తుంది. ఎందుకని? కష్టపడేది వారు కనుక, శ్రమ పడేది వారు కనుక. ఇప్పుడు మన సింహాద్రి ఉన్నాడు. దేవుడు కృపను బట్టి చక్కగా ఏదో తనకిచ్చిన శక్తిని బట్టి నడవగలుగుతున్నాడు, వెళ్ళగలుగుతున్నాడు. కొంచెం ఇబ్బందికరమైనా సరే నడవగలుగుతున్నాడు, వెళ్ళగలుగుతున్నాడు. కానీ తనకు తెలుసు, తను ఇబ్బంది అయినా సరే నేను ఎంత కష్టపడి నడుస్తున్నానో సింహాద్రికి తెలుసు. మన యవనస్తుడి సింహాద్రికి తెలుసు. పాపం దేవుడు తనకి ఇచ్చిన కృపను బట్టి కొద్దిగా నడవగలుగుతున్నాడు. ఒకప్పుడు దినాల్లో నడవడం కూడా కష్టమంది తల్లి, కానీ దేవుడు చక్కగా కొంచెం నడవడానికి అవకాశం ఇచ్చాడు. తన పనులు తను చేసుకోవడం, ఎటైనా వెళ్ళి రావడం, అలా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి తనకున్న కొద్దిపాటి లోపంలో కూడా తను ఎంత కష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఎవరి దుఃఖము వారికే తెలియను. ఒకరి సంతోషములో అన్యుడు పాలివాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తి మన సంతోషంలో పాలివాడు కాదు. మన సంతోషంలో దేవుడు పాలివాడు ఉంటాడు. మనము పాలిభాగస్థులం అవుతాం. కారణం ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన కృపను కనుక. అందుకనే యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారట. అన్యులు మూడులు అపరాధ పరిహారార్థం అంటే వారు చేసే అతిక్రమాలకి వారు ఏదో దేవుని సన్నిధిలో అర్పించుకోవాలని, అది చేస్తే మా యొక్క సమస్య తీరిపోతే, మేము చేసిన పాపం తొలగిపోతే అనుకుంటారు. కానీ వారికి అది అసహ్యకరంగానే కనబడుతూ ఉంటుంది. కానీ యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు, పలకరించే విధానంలో దయ కనపడుతుంది, ప్రేమించే విధానంలో దయ కనపడుతుంది. ఎవరైనా బాధతో ఉంటే కనుక ఓదార్పునిచ్చే ధైర్యం వాళ్ళలో కనపడుతుంది. దిగులు పడకుండా, బాధపడకుండా సంతోషాన్ని వారికి జీవితంలో నింపడానికి వారు అవకాశం చూపిస్తూ ఉంటారు. అందుకనే దేవుడు చెప్తూ, ఎవరి దుఃఖం వారి హృదయానికి తెలుస్తుందయ్యా. ఎదుటి వారి దుఃఖం మనకు తెలుస్తుందా? ఇప్పుడు మేమున్నాం, పరిచర్య నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ గృహంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మాకు తెలుసు. ఎదుటి వ్యక్తికి కనబడదు. మేము మనుషులు ఆడంబరంగా కనబడినా కానీ మా బాధ, మా దుఃఖము, మా వేదన మనకు తెలుసు. అలాగే ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క వేదన, వారి యొక్క దుఃఖము, వారి యొక్క సంతోషము వారికి మాత్రమే తెలియదు, కానీ బయట ఎవరికి తెలియదు. ఆడంబరంగాను డాంబికంగాను కనబడినంత మాత్రాన్ని జనులు ఏం మాట్లాడుతుంటారో తెలుసా? వీరికేం దేవుడు చక్కగా సమృద్ధినిచ్చాడు, వీరికేం చక్కగా కనబడతారు, కుండ నిండుగా కనబడుతుంది, కానీ అందులో నీళ్ళు ఉండాలి కదా తెలియదు. ఇప్పుడు చలివేంద్రాలు కొండలు నిండుగానే ఉంటాయి, కానీ అందులో నీళ్ళు ఉన్నాయో లేవో తెలియదు. నేను చాలా చోట్ల మన వేసవకాలంలో విజయవాడ ప్రాంతం వెళ్ళి వస్తుంటే మధ్యలో నేను మా షడ్రక్ బాబు దాహం కోసం వాటర్ బాటిల్ చేతుకోవడం ఖాళీ అయిపోయింది. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఎత్తుకుంటూ వచ్చాం, కానీ అక్కడ నీళ్ళు దొరకలేదు. జంక్షన్ వచ్చేదాకా కూడా దొరకలేదు నీళ్ళు. కొండలు మాత్రం నిండుగా కనబడ్డాయి, కానీ వాటర్ లేవు. అలాగే మనుషులు మనం కొద్దిగా బయటగా డాంబికంగాను ఆడంబరంగా కనబడినా కానీ లోపల ఎంతో దుఃఖంతో ఉంటాం. అందుకని దేవుడు చెప్తాడు, ఎవరి దుఃఖం వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి యథార్థత వాళ్ళకి తెలుస్తుంది. ఎదుటి వారికి కనబరుచుకోవాలని, ఎదుటి వారికి చూపించుకోవాలని మనము ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే దేవుని యందు మనము యథార్థవంతులుగా ఉండాలంటే ఒకరి యందు ఒకరము దయ కలిగి నడుచుకునేవారిగా, ఒకరి యందు ఒకరము ప్రేమ కలిగి నడుచుకునేవారిగా, ఒకరి యందు ఒకరము ప్రేమను కనబరిచేవారిగా మనం ఉండాలని దేవుని
వాక్యం ఈ రాత్రి సెలవిస్తున్నది. అలాగే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతూ 20వ అధ్యాయం సామెతలు 11వ వచనం చెబుతూ మనమట మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలట. మన ప్రవర్తనే బాలుడు సహితము తన నడవడి శ్రద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు సామెతలు? బాలుడు సహితము వారి యొక్క నడక శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, చేష్టల వలన దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క మనుషుల్లోనూ ఏముందట? మన ప్రవర్తన మనం చక్కగా చూసుకోవాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాలుడు సహితము, చిన్నపిల్లవాడు సహితము నడవడి శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, వారి యొక్క చేష్టల వలన తెలుసు. అంటే ప్రవర్తన వలనే తెలియను మనుషుడు మంచివాడో కాదు, చెడ్డవాడో కాదు, సరైన వాడో కాదు అని. అవునా కదా? తెలియను. అంటే ఈ లోకంలో మనం అనుసరిస్తున్న నడకలో కానీ, నడుస్తున్న త్రోవలో కానీ, వెంబడిస్తున్న జీవన విధానంలో కానీ ప్రతి ఒక్క మనుష్యుడి యొక్క ప్రవర్తన మనకి సరైన వంటిదో కాదో మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం అపారంగా ప్రేమిస్తాం, కానీ ఏదో ఒక చోట దొరికిపోతారు వాడు, ఏదో ఒక చోట దొరికిపోతారు. అలాగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మనము సరైనటువంటి వారము కాదు. ఏం చెప్తాయట? మన చేష్టలు చెప్తాయట, మన మాటలు చెప్తాయట, మన ఆలోచన చెప్పుద్దట, మన నడక చెప్పుద్దట, మన బుద్ధి చెప్పుద్దట, మన ప్రవర్తన చెప్పుద్దట. కానీ అటువంటి వారిగా మనం ఉండకూడదని, మనము దేవుని సన్నిధిలో యథార్థతని సంపాదించుకోవడానికి మంచి ప్రవర్తన కలిగి జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే 4వదిగా మనం పరిశీలన చేస్తే దేవుడు చెప్తూ దేవుని యొక్క విషయాల్లో మనం 4వదిగా పరిశీలన చేస్తే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనంలో చెప్తూ మనం నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా ఎవరి కోపాగ్నిని? దేవుని యొక్క కోపాగ్నిని మళ్ళుకొని మన యందు పనికరపడి దేవుడు మనల్ని కరుణించి మన పితరులతో చాలమ్మా. ఇక్కడ చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలో సెలవిస్తున్నాడు, మనము యథార్థవంతులుగా ఉండి యథార్థతను సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలంటే 4వదిగా దేవుని మాటని మనము వినాలి. అందుకే చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలో నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిగా చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినినప్పుడు, దేవుని మాటని నువ్వు వినినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నీపై ఉన్న కోపాన్ని ఇప్పటి వరకు ఏదో నడిచావు, ఇప్పటి వరకు ఏదో యథార్థత కోల్పోయావు, ఇప్పటి వరకు ఏదో విడిచిపెట్టేశావు, ఇప్పటి వరకు ఆజ్ఞను విడిచిపెట్టావు, ఇప్పటి వరకు ప్రేమను విడిచిపెట్టావు, ఇప్పటి వరకు దయను విడిచిపెట్టావు, ఇప్పటి వరకు ప్రవర్తన విడిచిపెట్టావు. ఇకనైనాను దేవుని సన్నిధిలో నువ్వు నడకను, ప్రవర్తనను, మంచి విషయాలను ధ్యానించినట్లయితే, ప్రార్థించినట్లయితే నీ దేవుని దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. దేవుని దృష్టికి మంచి కార్యాలు యథార్థమైన సంపాదించుకుంటూ చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినినప్పుడు దేవుడు నీపై ఉన్న కోపాన్ని తగ్గించుకొని మన పితరులకు ఏదైతే ప్రమాణము చేశాడో ఆ రీతిగా మనల్ని విస్తరింపజేస్తాడట. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనల్ని విస్తరింపజేస్తాడట. కార్యము జరగట్లేదు, ప్రభావం జరగట్లేదు, దేవుని కృప కొమ్మరించబడట్లేదు అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని మాటను మనం వినాలి, యథార్థతను మనము సంపాదించుకోవాలి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. చివరిగా మనం చూసుకుందాం 5వ అంశంలో మనం వెళ్ళినట్లయితే హెస్కేలు గ్రంథంలో దేవుడు చెబుతూ, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదా ప్రతి ఒక్క మనుష్యుల్లోనే ఏదో ఒక ఇది ఉంటుంది, తగ్గిపోతాడు మళ్ళీ వస్తాడని. హెస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో చదివినట్లయితే, 28-15వ వచనంలో చదువుకున్నట్లయితే 28వ అధ్యాయము 15 నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో
చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనలో పాపము లేకుండా బ్రతకడము ద్వారా మనము యథార్థవంతులుగా కనబడతాం. అందుకనే చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో చెబుతూ, నీవు నియమించబడిన దినమును మొదలుకొని ఇప్పటి వరకు నీ యందు పాపము కనబడి వరకు ప్రతి విషయంలో నువ్వు యథార్థవంతుడిగానే ఉన్నావయ్యా. నీలో పాపము కనబడినంత వరకు నువ్వు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, మంచిగా నడుచుకున్నావు. మనలో పాపము కనబడినంత వరకు దేవుని సన్నిధిలో మనము మంచిగా నడుచుకున్నామట. దానికి పై వచనాల్లో మనం చూసినట్లయితే ఒక్కసారి చదువుదాం. 11వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్ప వచనమెత్తి నువ్వు ఇలా ప్రకటించు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణమైన సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యమును గోమేదకమును రాయి ఉన్నావు. చూసారా, ఇక్కడ తూరు రాజును గురించి మాట్లాడుతూ తూరు రాజు ఇవన్నీ ద్వారా అలంకరించబడి ఉన్నాడట. తర్వాత నీవు నియమించబడిన దినములలో పిల్లల గురువులు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉండి. దేవుడు ఈ పై వచనాల నుంచి తూరు రాజుల గురించి ఏం చెప్తున్నాడంటే, ఆయనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఆయనకి దేవుడైతే ఏదైతే సమర్పించాడో, ఆయనకి దేవుడు ఏదైతే యథార్థతను చూపించాడో అన్ని విషయంలోనూ దేవుడు సమృద్ధినిచ్చి నువ్వు అభిషేకము నొందిన వాడవై కేరేబు యొక్క ఆశ్రయముగా నువ్వు నాకు ఉన్నావు కనుక అందుకే నేను నిన్ను నియమించానయ్యా. దేవునికి ప్రతిష్ఠించేవాడిగా నిన్ను ఏర్పరిచాను. దేవుని యొక్క స్థలములో నేను ఎత్తైన స్థలములో నేను ఉంచాను. ఎందుకంటే నీలో పాపము కనబడలేదు, నీలో పాపం అసలు ఏ విషయంలో కనబడలేదు. యథార్థత కనబడింది కనుక, నువ్వు యథార్థంగా దేవుని ఆచరించావు కనుక, యథార్థంగా దేవుడు వెంబడించావు కనుక ఇవన్నీ నీకు జరిగినాయి అని చెబుతూ వచ్చాడు. అయితే అదే అధ్యాయంలో మనం అదే వచనాలు కొంచెం 2 వచనాలు చదివితే దేవుడు చెప్తాడు, ఆయనకి పాపము కనబడినంత వరకు ఆయన మంచి కార్యాలు చేసుకుంటూ హెచ్చని స్థితిలో ఉన్నాడు. అయితే 16వ వచనం చదువుదామా. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల ఏమి పెంచుకొని, అన్యాయమును పెంచుకొని పాపము చేయుతూ వచ్చింది కనుక దేవుని యొక్క పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కేరేబు చాలమ్మా. ఏం చెప్తున్నాడంటే ఈయన, దేవుడు తన విషయంలో పాపము కనబడినంత వరకు నువ్వు యథార్థవంతుడివే, నీలో పాపము కనబడినంత వరకు నువ్వు యథార్థవంతుడివే. నేను నియమించుకున్నాను కనుక, నేను ఏర్పరచుకున్నాను. నువ్వు నా యందు నడిచిన ప్రతి క్షణము నువ్వు నాలో యథార్థముగా కనబడ్డావు, నాతో యథార్థంగా నడిచావు. కానీ నీకు కలిగిన దానిని, నీకు ఇచ్చిన దానిని నువ్వేం చేస్తావంటే నీ లోపల అన్యాయమును కూడబెట్టుకున్నావు. 1 రూపాయి కనబడింది అనుకోండి, దాని విషయంలో మనం కొంచెం అన్యాయంగా నడుస్తూ ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఏముంది, పెట్టవలసిన అవసరం ఏముంది, మనం దాచుకుంటే మనకే ఉంటుంది కదా, ఉంటే మనకే ఉంటుంది కదా, అలా కొన్ని విషయాల్లో ఉంటూ ఉంటాం. కానీ దేవుని విషయంలో మనము ఎదుటి వ్యక్తులపై దయ కలిగిన వారిగాను, కరుణ కలిగిన వారిగాను, మంచి ప్రవర్తన కలిగిన వారిగాను మనం ఉండాలి. అందుకని దేవుడు ఇతనికి అన్ని ఇచ్చిన తర్వాత అతను ఏమంటున్నాడు అని, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీకు అన్యాయం పెంచుకొని పాపం చేయుతూ వచ్చావు కనుక దేవుడు ఏదైతే కేరేబు అనే పర్వతం మీద అతనికి
స్థానం ఇచ్చాడు, అదే పర్వతం నుంచి అతనికి స్థానాన్ని తీసివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో సెలవిచ్చినది ఏంటంటే, మనం అనేక మందికి చెబుతూ ఉంటాం ఏమని, అయ్యా నీ జీవితంలో రూపాయి కూడబెట్టుకొని నీ బిడ్డలకి దాచిపెట్టుకో, సంపాదించుకొని నీ బిడ్డలకి ఇవ్వు, నీ బిడ్డలకి సంపాదించుకొని దాచిపెట్టు, నీ బిడ్డలకి సంపాదించి అప్పచెప్పు, నీ బిడ్డలకి ఎవరు నీకు తీసుకొచ్చి ఎవరైనా చెబుతాం. సంపాదన విషయంలోనూ, దాచిపెట్టుకునే విషయంలోనూ, ఇచ్చే విషయంలో చెప్తూ ఉంటాం. దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు. భక్తి విషయంలో మనం సంపాదించుకోవాలి యథార్థతని, భక్తి విషయంలో మనం సంపాదించుకోవాలి నీతిని, భక్తి విషయంలో సంపాదించుకోవాలి ప్రవర్తన, నడక, మాటలు, ప్రేమ, సమాధానము. పాపాన్ని విడిచిపెట్టి దేవుని సందులో మనము యథార్థంగా బ్రతకాలని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మందికి యథార్థంగా నడుచుకోమని, ఏ మనిషి మన ముందు ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే అలా చేయకూడదు అని చెప్పామనుకోండి, తిరిగి మనకే క్లాస్ పీకుతారు. ఎందుకంటే మీరు మాకు చెప్పొచ్చారులే, మాకు తెలియదా మేము ఎలా నడుచుకోవాలో, ఏదో మా అవసరాన్ని బట్టి మేము వెళుతున్నాం, ఈ అవసరాన్ని బట్టి వెళుతున్నాం. కానీ రేపటి దినాన్ని అది మన పిల్లలపై ప్రభావాన్ని చూపించింది. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, ఏమనంటే వారి పితరుల నుంచి లక్షాకరమైన దేవత వారి సంపదని ఏం చేస్తుందంటే తినివేసుకుంటూ వచ్చిందట. వారి పితరుల నుంచి వారి జీవితంలో లక్షాకరమైన దేవత వారు ఎంత సంపాదించినా తిరిగి సంచి అయిపోతుందట. ఇలాంటి వచనాలు ఉంటాయి కొన్ని బైబిల్లో. ప్రేమని దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సంఘం మనం యథార్థంగా బ్రతికితే ఆ ఆశీర్వాదము మన బిడ్డలకే, దేవుని వారసులమై మనం ఉన్నాం కదా, దేవుని వారసులుగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన వారసత్వాన్ని, మన మనుషులుగా ఉండి మన బిడ్డలకు మన వారసత్వాన్ని ఎలా పంచుకుంటూ వెళతామో, దేవుడు కూడా తన యొక్క వారసత్వాన్ని మన ద్వారా పంచుకోవాలని, అంటే దేవుని యొక్క దృష్టిలో దేవుని దగ్గర ఏదైతే యథార్థత ఉంటుందో, నీతి ఉంటుందో, న్యాయం ఉంటుందో, ఇవన్నీ ఆయన మనకి వారసత్వంగా ఇచ్చుకుంటూ వచ్చాడు. దాన్ని మనము నడిపించుకుంటూ, దాన్ని మనం అనుసరించుకుంటూ, దాన్ని మనము మన బిడ్డలకు కూడా ఇచ్చుకుంటూ వెళితే ఆ వారసత్వాన్ని మనము అనుభవించే వారిగా ఉంటాం. ఆ యథార్థతను మనము అనుసరిస్తే దేవుడు మనకి మంచి నడవడికని, మంచి ప్రవర్తనని, మంచి ఆశీర్వాదమని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో దీవించునుగాక.